మా పెద్దన్న మేమందరం కూడా వారి తమ్ముళ్ళం. బలైన వర్గాలకు సంబంధించి విద్యార్థి ఉద్యమాల నుంచి కృష్ణయ్య గారి నాయకత్వం వహించారు. వారి పట్ల గౌరవం ఉంది. వారిని కూడా కోరుతారు, అన్న మీరు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇవాళ మీ నాయకత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మేము ఇక్కడి నుంచి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 3 నెలల లోపల గవర్నర్ గారి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెద్దన్నగా మీకు కూడా తెలుసు, మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర స్థాయి విద్యార్థి ఉద్యమాలు బలహీన వర్గాల ఉద్యమాలు చేసేటప్పుడు అప్పటి నుంచి మీకు మాకు సాన్నిధ్య సంబంధం ఉంది. ఇలా మంత్రిని కావచ్చు, మీ తమ్ముడిగా, మంత్రిగా, పెద్దన్నగా, రాజ్యసభ సభ్యుడిగా, అధికార పార్టీ సభ్యుడిగా బాల్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులల్లా మీరు ఈ ఉద్యమానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్. రాహుల్ గాంధీ గారిది ఎజెండా